హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం 10 ముఖ్యమైన ప్రశ్నల గురించి మాట్లాడబోతున్నాము. ఒకవేళ ఈ ప్రశ్నలకు సమాధానాలు మీకు తెలిసినట్లయితే కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ మొదటి ప్రశ్న, 5 నదుల భూమి అని ఏ రాష్ట్రాన్ని పిలుస్తారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ పంజాబ్, బి మహారాష్ట్ర, సి ఆంధ్రప్రదేశ్, డి గుజరాత్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ పంజాబ్. మీ రెండవ ప్రశ్న, చిరుతపులి ఏ దేశ జాతీయ జంతువు? మీ యొక్క ఆప్షన్స్: ఏ చైనా, బి ఆస్ట్రేలియా, సి కువైట్, డి బంగ్లాదేశ్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం డి బంగ్లాదేశ్. మీ మూడవ ప్రశ్న, భారతదేశ జాతీయ గీతం యొక్క కాల వ్యవధి ఎంత? మీ యొక్క ఆప్షన్స్: ఏ 45 సెకండ్లు, బి 51 సెకండ్లు, సి 52 సెకండ్లు, డి 55 సెకండ్లు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి 52 సెకండ్లు. మీ నాలుగవ ప్రశ్న, మామిడి పండ్లను అత్యధికంగా పండించే దేశం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ ఇండియా, బి కెనడా, సి జర్మనీ, డి ఫ్రాన్స్. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ ఇండియా. మీ ఐదవ ప్రశ్న, అత్యంత సంపన్నులు ఉన్న దేశం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ సౌదీ అరేబియా, బి భారతదేశం, సి లండన్, డి అమెరికా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి లండన్. ప్రతిరోజు ఇటువంటి వీడియోలను చూడడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. మీ ఆరవ ప్రశ్న, 32 మెదడులు కలిగి ఉన్న జీవి ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ కుక్క, బి పిల్లి, సి జలగ, డి చీమ. ఈ ప్రశ్నకు సరైన సమాధానం సి జలగ. మీ ఏడవ ప్రశ్న, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగి ఉన్న దేశం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ చైనా, బి భారతదేశం, సి ఆస్ట్రేలియా, డి సౌదీ అరేబియా. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ చైనా. మీ ఎనిమిదవ ప్రశ్న, మిడతల రక్తం ఏ రంగులో ఉంటుంది? మీ యొక్క ఆప్షన్స్: ఏ తెలుపు, బి ఎరుపు, సి నలుపు, డి పసుపు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ తెలుపు. మీ తొమ్మిదవ ప్రశ్న, కుర్కురే నిషేధించబడిన దేశం ఏది? మీ యొక్క ఆప్షన్స్: ఏ ఇటలీ, బి చైనా, సి జపాన్, డి భారతదేశం. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ ఇటలీ. ఈ ప్రశ్న మీకోసమే. మీరంతా ఈ ప్రశ్నకు సమాధానం కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. మీ యొక్క ప్రశ్న, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా ఏ భారతీయ భాషను పిలుస్తారు? మీ యొక్క ఆప్షన్స్: ఏ తమిళం, బి మలయాళం, సి తెలుగు, డి ఉర్దూ. మీ యొక్క సరైన సమాధానం ఏమై ఉంటుందో కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మీరంతా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.